అధికారం కోల్పోయినా, ప్రజలు చేదరించుకున్న, ప్రజలు చీకొట్టిన, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు రెక్కలు వెంచిన, ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేసిన, ఇంకా అహంకారంతో విర్రవీగుతున్నటువంటి వైసీపీ నాయకులకి రాబో రోజుల్లో చట్ట పరిధిలో మళ్ళీ చెప్తున్నా, చట్ట పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకుంటామో మా ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం దాదాపు 34,000 బంగారు పంటని మన కోసం, మన భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం దాదాపు 29,000 కుటుంబాలు, ఈ దాదాపు 29,000 కుటుంబాలు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అమరావతిలో భూములు ఇస్తే వాళ్ళకి కాళ్ళు మొక్కాల్సింది పోయి వాళ్ళని గత 2019 నుంచి 24 వరకు రోజు హింసించావు. తిరిగి ఒక 2 రోజుల ముందు సాక్షి ఛానల్లో అమరావతి అంటే దేవేంద్రుడు, దేవతలకి అధిపతి, రాజధాని, అలాంటి అమరావతి రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుకుంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు, అమరావతిలో ఉన్నటువంటి మహిళల పట్ల వారి మనోభావాలు బాధపడే విధంగా వేశ్యలతో కంపేర్ చేస్తూ సాక్షి ఛానల్లో మాట్లాడడాన్ని ఇప్పటి వరకు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించకుండా ఉంటే నీ మౌనానికి కారణమేమి జగన్మోహన్? నీ మౌనానికి కారణమేమి? నీ మౌనం ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి అర్థమేమి? యచ్చనారిస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. 2019 నుంచి దేవాలయంతో సరిసమానమైనటువంటి అసెంబ్లీలో పాలసీ విషయాల మీద చర్చించాల్సింది పోయి ఫ్యామిలీ విషయాలు, కుటుంబ సభ్యుల విషయాలు, పుట్టుక విషయాలు, నోరుంది కదా అని చెప్పి ఒక ప్రజాప్రతినిధి అంటే ఎంత హుందాగా ఉండాలి. సాక్షాత్తు అసెంబ్లీలో కూడా ఫ్యామిలీ ప్రస్తావన తీసుకొని వచ్చి, కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకొని వచ్చి, పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొని వచ్చి, ఇట్లా ఒక విర్రవీగుతనంతో, అధికార దర్భంతో మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం పనిచేశారు. ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరికీ జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఏం తమాషా అనుకుంటున్నారా? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడం. మిత్రులారా, మాట్లాడడం ఒకటి ఉంది, మాట్లాడించడం ఒకటి ఉంది. దీని వెనకాల కర్త, కర్మ, క్రియ మామూలుగా మన సినిమాల్లో ఉంటుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ అంతా జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు అమరావతి జగన్మోహన్ రెడ్డికి కమ్మరావతిగా కనపడింది. ఐఎమ్ సారీ టు సే, కుల ప్రస్తావన తేగూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అలా ఉండేది. ఆయనకి అలా కనపడింది కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తుగ్లక్, మనకు అప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం, రాజధానిని మార్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్ తుగ్లక్ అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 30 రాజధానులు అని చెప్పి అమరావతి నిర్మాణానికి ఒక సైంధవుడిలా అడ్డుకున్నాడు. ఇది మంచిది కాదు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పురంధేశ్వరి గారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము ముందుకు పోతున్నాం. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత భారత్గా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మొన్ననే ప్రపంచంలో ఈరోజు 4th ప్లేస్లో 11వ స్థానం నుంచి ఈరోజు 4వ స్థానానికి భారతదేశం ఎదిగింది. ఇంకా రాబో 2 సంవత్సరాల్లో
థర్డ్ ప్లేస్కి మనం రాబోతున్నాం. ఆ విధంగా ఈ పోటీ ప్రపంచంలో మనం పోటీ పడుతూ మనం పరిగెత్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ భూత పురాణాలతో నువ్వు ఉన్నప్పుడు, జగన్మోహన్ ఉన్నప్పుడు మామూలుగా శాఖలు ఉంటాయి, ఆర్థిక శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, అట్లా బూతుల శాఖ కూడా ఒకటి పెట్టుకున్నాడు అఫీషియల్గా. ఆయన ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలో వాళ్ళ దగ్గరంతా తిట్టిపిచ్చేది, ఈయన రాక్షస ఆనందం పొందేది. ఇది మంచిది కాదు. దీని వెనకాల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్తోనే జరుగుతుంది ఇదంతా. కాబట్టి అమరావతి మహిళల పట్ల వార ఛానల్లో వచ్చినటువంటి దీనికి స్పందన ఏమిటి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీరు ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? నిందితులకి బాధ్యతలకి తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మిత్రులారా, నిందితులు అంటే నువ్వు చాలా కేసులో నిందితుడు, నీకు బాగుంటుంది, దాని మీద సబ్జెక్ట్ బాగుంటుంది. A1, A2, A3 అంటే ఏమి, ఎఫ్ఐఆర్ అంటే ఏమి, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తారు, అవన్నీ నీకు అవగాహన ఉంటుంది. నిందితులకి బాధ్యతలకి తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సిగ్గుందయ్య, తెనాల్లో గంజాయి దాగి ఆ రౌడీ ముఖాలు ఊరి మీద పడి ఆంబోతులు మరుగా మొత్తం అందరినీ కనపడినోడిని కొట్టడం. మీరు కొన్ని రీల్స్ చూడండి సోషల్ మీడియాలో, కనపడినోడిని కొట్టడం, కానిస్టేబుల్ని పైన హత్యా ప్రయత్నం చేయడం, గంజాయి అమ్మడం, ఇవన్నీ చేస్తూ ఉంటే పోలీస్ శాఖ దాని మీద యాక్షన్ తీసుకునింది. ఆంధ్రప్రదేశ్లో రౌడీజాన్ని మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో రౌడీజాన్ని మా ఎన్డీఏ కూటమి ఉక్కు పాదంతో అణిచివేస్తాం. మిత్రులారా, ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, ఎంతటి వాడైనా సరే, వారిని పోయి పరామర్శిస్తావు, నువ్వు ఓదార్స్తావు వారి కుటుంబ సభ్యుల్ని. నీ జీవితం అంతా ఇంక రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ జీవితం అంతా ఓదార్పు యాత్రలకు సరిపోతుందే తప్ప నీ జీవితంలో జైత్రయాత్ర అనేది ఉండదు. నీ జీవితంలో జైత్రయాత్ర అనేది ఉండదు. ఓదార్పు యాత్రకు మాత్రమే నువ్వు సరిపోతావు. ఇట్లా ఓదార్చుకుంటూ పోతావు తప్ప నిన్ను ఓదార్చేదానికి కూడా మనుషులు కరువైపోయారు ఈరోజు. మీ నాయకత్వం మీద నీ మీద నమ్మకం సన్నగిల్లి నీ చుట్టూరు నుండి కోటరి ఒకటి బయట వచ్చేస్తుంది, ఒకరొకరు పక్కకి పోతున్నారు. కాబట్టి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన శైలి కూడా మారిపోయింది. అంతకుముందు తాడేపల్లి ప్యాలెస్ నుంచి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి. నేనైతే భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని రాష్ట్రాలు చూసిన వెళ్ళొచ్చా. ఏ ముఖ్యమంత్రి కానీ 15 కిలోమీటర్లు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి నేను ఏడ చూడలే. కాబట్టి గాల్లో తిరిగే ముఖ్యమంత్రిని గాల్లో పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నువ్వే కాదు బటన్ నొక్కేది, మేము కూడా బటన్ నొక్కుతామని చెప్పి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో బూతుల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి ప్రజా తీర్పునిచ్చారు. ఆ ప్రజా తీర్పును నువ్వు గౌరవించాలి. నువ్వు కేవలం ఇప్పుడు పులివెందలకి శాసనసభ్యుడివి మాత్రమే. సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అది ప్రజలు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు అడిగితే వచ్చేది కాదు. నువ్వు బాగా పనిచేస్తుంటే ప్రజలు ఇచ్చి ఉంటారు. నీ పరిపాలన బాగాలేదు కాబట్టి ఇవ్వలేదు. ఇవన్నీ ఇంత జరిగి కూడా ఇంకా అహంకారం తగ్గకుండా నిన్న మొన్న నేను ఆర్ఎస్ఎస్ క్యాంపులో ఉన్న 3 రోజులు కాబట్టి మీడియా ముందుకు రాలేకపోయాను. నిన్న మొన్న తిరుపతి లాంటి క్షేత్రంలో, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అంటే తిరుపతి క్షేత్రంలో ఎమ్మెల్యే అనుచరుడు, గత పార్టీలో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి అనుచరుడు ఒక షాప్లోకి వెళ్ళి దౌర్జన్యంగా గొడ్డును కొట్టినట్టు కొట్టాడు. ఆ యజమాని గొడ్డును కొట్టినట్టు. ఏం తమా చేస్తున్నారు మీరు? అడిగే వాళ్ళు లేరనుకుంటున్నారా? ఏంది ఇది? తెనాల్లో ఏమో పోలీసుల మీద దాడి, తిరుపతిలో ఏమో షాపు ఓనర్ మీద దాడి, అమరావతిలో మహిళల మీద దాడి. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి. రాబో రోజులు ఏమైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటే ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంట. ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతున్నట్టు ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి. ఈరోజు ప్రజలు మా మీద పూల వర్షం కురిపించారు, నీ మీద రాళ్ల వర్షం కురిపించారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇదేగా ఉంటే, నీ వ్యవహార శైలి ఇదేగా ఉంటే చట్టం కాదు, ప్రజలే నిన్ను, నీ నాయకుల్ని, నీ కార్యకర్తల్ని రాళ్ళెత్తి కొట్టి తరిమే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి
జగన్మోహన్ రెడ్డిని వైసీపీని తీవ్రంగా హెచ్చరిస్తూ మీ ధోరణిగా అది మారకపోతే ప్రజలే మీ పట్ల తిరుగుబాటు చేస్తారని చెప్పి హెచ్చరిస్తూ అమరావతిలో ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వెంటనే దాంట్లో ఆయన కొమ్మినైనా వారిని కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇంకా ఎన్ని చెప్పినా వేస్ట్, ఆయనకి చిత్తశుద్ధి లేదు, ఏం శుద్ధి లేదు ఆయనకి. మనిషికి జీవితంలో భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. బరి తెగించినోడిని ఎవరు మార్చలేరు, ప్రజలే మారుస్తారు. కాబట్టి రాబో రోజుల్లో ఆ 11 స్థానాలు కూడా ఉండవు నీకు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి దారుణాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ దుర్మార్గపు పార్టీ, ఆ దుర్మార్గుడు మాకు వద్దని చెప్పి ఇప్పుడు నేను వచ్చేటప్పుడు సోషల్ మీడియా చూడడం జరిగింది. కడుపుకి అన్నం తినే వాళ్ళైతే ఇలా వ్యవహరించరు, మామూలు పశువులు కూడా అంటే ఇంకా వేరే విధంగా కూడా మాట్లాడలేము. వాళ్ళని అంతా సోషల్ మీడియా అంత కన్నీరు పరమతం అవుతున్నారు అమరావతి చుట్టుపక్కల ఉంటారు మా మాతృమూర్తులు. కాబట్టి జరిగినటువంటి వృద్ధాంతంలో ఈ 2 రోజులు మౌనం వెనకాల కారణమేమి, ఇవన్నీ కారణాలు చూస్తుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు కర్త కర్మ క్రియ మీరే అని చెప్పి భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.